హలో ఎవ్రీవన్, అందరూ ఇష్టంగా తినే ప్రాన్స్ బిర్యానీ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పదండి. 1/2 కిలో రొయ్యలు శుభ్రం చేసుకొని దాంట్లో ఉప్పు 1 స్పూన్, పసుపు 1 స్పూన్, కారం 1 స్పూన్, నిమ్మ చెక్క 1 హాఫ్ వేసుకొని దీన్ని శుభ్రంగా కలిపి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నానండి. 10 నిమిషాల తర్వాత ఒక కళాయిని వెలిగించుకొని 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని దాంట్లో ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ రొయ్యలు అనేవి అందులో నేను వేసుకున్నానండి. ఇదంతా కొంచెం బాగా కలుపుకున్నాను. రొయ్యల్లోన వాటర్ అనేది చాలా ఎక్కువ వస్తుందండి. ఇప్పుడు దాన్ని మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలండి. ఇదంతా బాగా వేగిపోయింది, చూసారా, ఆయిల్ వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు దీన్ని వేరే ఒక బౌల్లోకి ముందుగా నేను రొయ్యలు కలిపి పెట్టుకున్న బౌల్లోకి తీసుకున్నానండి. తీసుకొని ఇది పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని అదే కళాయిని వెలిగించుకొని దాంట్లో ఒక 4 స్పూన్ల దాకా ఆయిల్ అనేది వేసుకున్నానండి. ఇది బిర్యానీ ప్రిపరేషన్ కోసం. దీంట్లో తేజపత్రి, దాల్చిన చెక్క, ఆనెస్ పువ్వు, మన హోల్ గరం మసాలాస్ అన్నీ వేసుకున్నానండి. ఇది వేసుకొని ఇందులో 4 పచ్చిమిరపకాయలు, 4 ఉల్లిపాయలు అనేవి వేసుకున్నానండి. ఇదంతా బాగా వేపుకున్నాను. ఇదంతా బాగా వేగిపోయాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక 2 స్పూన్ల దాకా వేసుకుంటున్నానండి. ఎందుకంటే మనం రొయ్యల్లో ముందు ఏమీ వేసుకోలేదు, బిర్యానీలో కూడా ఏం వేసుకోనక్కర్లేదు. మొత్తం 2 స్పూన్ మొత్తానికి సరిపోతుందండి. ఇదంతా కొంచెం బాగా వేగిపోయాక ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేపి పక్కన పెట్టుకున్న రొయ్యలు అనేవి ఉన్నాయి కదండి, అవి ఈ పోపులో వేసుకుంటున్నాను. ఇదంతా వేసుకొని ఇదంతా కొంచెం కింద నుంచి ఒక్కసారి బాగా కలిపేసుకుంటున్నాను. ఇదంతా కలిసిపోయాక నేను 1/2 కిలో రొయ్యలను తీసుకున్నాను కాబట్టి 1/2 కిలో బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను బిర్యానీ కోసం. దీంట్లో 2 స్పూన్ల నెయ్యి అనేది వేసుకుంటున్నాను. వేసేసుకొని మొత్తం చక్కగా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల రైస్ అనేది మెత్తగా అవ్వకుండా గట్టిగా వస్తుంది, అంటే బిర్యానీ విడివిడిగా వస్తుంది. ఇప్పుడు ఈ నెయ్యి రాసిన రైస్ అంతా మన పోపులో వేసేసుకోవాలండి. వేసేసుకొని మొత్తం ఈ రైస్ మొత్తం కలిసేటట్లు కింద నుంచి పై వరకు ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఇదంతా కలిసిపోయిన తర్వాత ఇందులో మనం ఏ రకమైన మసాలాలు ఇంతవరకు మనం ఏంటి యాడ్ చేయలేదండి. ఇప్పుడు 1 బై 1 అన్ని మనం యాడ్ చేసేసుకోవాలి. దీనిలో మంచి టేస్ట్ కోసం పుదీనా కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, బిర్యానీ మసాలా ఒక 2 స్పూన్ల దాకా వేసుకున్నానండి. దీంట్లో జీరా పౌడర్ ఒక 1/2 స్పూన్, ధనియా పౌడర్ ఒక 1/2 స్పూన్, పెప్పర్ పౌడర్ ఒక 1/2 స్పూన్, సాల్ట్ 1 స్పూనే వేసుకుంటున్నానండి. ఎందుకంటే ఆల్రెడీ మనం రొయ్యల్లో 1 స్పూన్ సాల్ట్ అనేది వేసుకున్నాం, తర్వాత మనం చూసుకొని ఇందులో వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కొంచెం బాగా కలిపేసుకొని మనం కళాయిలో అయితే బిర్యానీ చేయలేం కదండి. ఇదంతా బాగా వేగిపోయిన తర్వాత ఒక కుక్కర్ని తీసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బిర్యానీ మిక్స్ అంతటిని కలిపేసి ఈ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఎంత రైస్ అనేది తీసుకున్నామో డబుల్ వాటర్ అయితే ఇందులో మనం యాడ్ చేసుకోవాలండి. ఆ డబుల్ వాటర్ అనేది నేను ఇందులో వేసుకుంటున్నాను. వాటర్ అంతా వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడే మనం ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలండి. బిర్యానీ అంటే ఉప్పు కారం కొంచెం ఎక్కువగా ఈ టైంలో ఉంటేనే బిర్యానీ బాగుంటుందండి. ఇప్పుడు ఇదంతా కుక్కర్ మూతను పెట్టుకొని 1 విజిల్ అనేది కొట్టించుకోవాలండి. 1 విజిల్ అయిపోయిందండి. ఇప్పుడు బిర్యానీ మూతను అనేది తీసి చూసుకుందాం. చూడండి, చక్కగా ఉడికిపోయింది 1 విజిల్కి. అంతా ఈ రైస్ ఈ రొయ్యలతోటి ఎంత చక్కగా, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది చూసారా ఈ బిర్యానీ. ఇలాంటి బిర్యానీ కానీ ఇంట్లో ప్రిపేర్ చేస్తే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హోటల్ వద్దు, మీ చేతి బిర్యానీ ఏమొద్దు అని ఇష్టంగా తింటారండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కార్తిక్ క్రియేషన్స్.